హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. చాలా మంది వ్యూవర్స్ తర్వాత కొంతమంది క్లయింట్స్ కూడా వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే ఓపెన్ ప్లాట్స్ పైన కానీ అప్రూవ్ లేఅవుట్స్ లో ఫార్మ్ ప్లాట్స్ లో ఇవన్నిటి మీద చాలా చాలా డౌట్స్ రేస్ అవుతున్నాయి. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం జయా టీవీ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ద్వారా వీళ్ళ క్వెరీస్ అన్ని రిజాల్వ్ చేయాలన్న ఇంటెన్షన్ తో నేను ఈ యొక్క లొకేషన్కి వచ్చాను. అయితే మనతో ఈ రోజు ఆ క్వెరీస్ అన్ని రిజాల్వ్ చేయడానికి మన దగ్గర మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ద యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ, మిస్ డాక్టర్ శ్రవంతి ఎలసరి గారు ఉన్నారు. వారితో కలిసి అసలు కంప్లీట్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. శ్రవంతి గారు, వెల్కమ్ టు జయ టీవీ. వెల్కమ్ జయ గారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ హియర్. థ్యాంక్ యూ. కూడా బట్ మీ డ్రెస్ కి మ్యాచింగ్ అవుతుంది. సో మా వ్యూవర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మీ ద్వారా క్లారిఫై చేయాలి అన్న ఇంటెన్షన్ తో నేను ఈ రోజు మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. చాలా మటుకు మనకి ప్లాటింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. కాకపోతే మన కస్టమర్స్ కి కానీ ఇన్వెస్టర్ కి అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఓపెన్ ప్లాట్స్ అంటే టైప్స్ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. హెచ్ఎండి అని, డిటిసిపి అని, గ్రామ పంచాయత్ అని, ఇంకా కొత్త కొత్తగా ఫార్మ్ ప్లాట్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో మనకి అవైలబుల్. అయితే ఇందులో ఒకటి చాలా మటుకు ఏంటంటే హెచ్ఎండిఏ డిటిసిపి అయితేనేమో ఆథరైజ్డ్, దానికి తోడు మనకి రేరా కూడా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం సెక్యూర్డ్ గా ఉంది. అంటే అవి అప్రూవల్స్ వస్తే నో ప్రాబ్లం, అప్రూవల్ వస్తుంది అని చెప్తే అగైన్ ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. అయితే ఫస్ట్ చెప్పండి, అసలు ఎలాంటి ప్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్. ఫస్ట్ ప్లాట్స్ అనే దానికంటే కూడా జయ గారు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎస్, అది చాలా వైజ్ అండ్ విజనరీ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ థింగ్. సో అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉన్న ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. అండ్ మీరు అన్నట్టు రేరా వచ్చింది, సెక్యూరిటీ పెరిగిపోయింది ప్రాజెక్ట్స్ విషయంలో అని కూడా మీరు అంటున్నారు. బట్ ఓవరాల్ గా సినారియో తీసుకుంటే ఒక క్లయింట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేజర్ థింగ్ వాళ్ళ బడ్జెటే. ఓకే, వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ తో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ముందు వాళ్ళు క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు కదా. సో అవగాహన అంటే బడ్జెట్ ఒక్కసారి ఫ్రీజ్ అయింది అనుకోండి, దాన్ని బట్టి వాళ్ళ సెర్చ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా మనకి రియల్ ఎస్టేట్ లో కూడా మీరు అన్నట్టు ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి, అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ డిఫరెంట్ సెక్టార్స్ అన్నమాట. వన్స్ బడ్జెట్ ఈస్ ఫ్రీజ్డ్, ఆ బడ్జెట్ కి అనుగుణంగా వాళ్ళు ఫార్మ్ ల్యాండ్ కొనగలుగుతారా, డిటిసిపి లేఅవుట్ కొనగలుగుతారా, హెచ్ఎండిఏ లో ఇన్వెస్ట్ చేయగలుగుతారా అనేది మనం క్లాసిఫై చేస్తాం. అలా అయిన తర్వాత వెన్ ఇన్వెస్టింగ్ మనం ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలనుకున్నా సరే మనకు ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి? షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? లెస్ దాన్ 5 years. అలాంటి చోట్లనే మీరు చెప్పే మనం మాట్లాడుకునే ప్రీ లాంచెస్ వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో ఎంటర్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎగ్జిట్ అయిపోతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అబౌవ్ 5 years గేమ్. అది ఇండిపెండెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇండిపెండెంట్ గా ల్యాండ్ మీద కావచ్చు, వెంచర్ లో కూడా కావచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే డెఫినెట్ గా సెక్యూరిటీ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన ప్రాపర్టీ మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అది మనకు చాలా సెక్యూర్డ్ గా ఉండాలి అంటే మనం ఏం చెక్ చేసుకోవాలి? డాక్యుమెంట్స్. మనం ఎవరి దగ్గర బై చేస్తున్నాం, ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, ఎవ్రీథింగ్ మనము ఒక స్క్రూటినీ చేసుకోగలగాలి విత్ లాయర్. ఆ డిపార్ట్మెంట్ ఎక్స్పర్టీతో మనం చేసుకోగలగాలి. చేసుకున్న తరువాత మన బడ్జెట్ కి ఫిట్ ఇన్ అయితే మీరు ఫార్మ్ ల్యాండ్ లో అయినా ఇన్వెస్ట్ చేయండి, అప్రూవ్డ్ లేఅవుట్ లో అయినా ఇన్వెస్ట్ చేయండి. బట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది విజనరీ అండ్ వైస్ చాయిస్.
ఓకే, అయితే శ్రవంతి గారు ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, హెచ్ఎండిఏ రేరా అన్న ప్రాజెక్ట్స్ కానీ, డిటిసిపి అండ్ రేరా ప్రాజెక్ట్స్ కానీ అక్కడ ఒక అథాంటికేషన్ ఉంది మనకి, ఇవి పక్కాగా గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఏమీ ఉండవు అని ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి మనకు వచ్చేసరికి జీపీ ప్లాట్స్ అని, తర్వాత ఫార్మ్ ప్లాట్స్ అని వచ్చాయి. ఒక్కసారి దీని గురించి చెప్పండి. ఒకవేళ క్లయింట్ ఇలాంటివి చూస్ చేసుకోవాలి అని అనుకుంటే అసలు ఎలా చూస్ చేసుకోవాలి, అసలు చూస్ చేసుకోవాలా వద్దా? ఒక అన్ని కూడా పంచాయతీ లేఅవుట్స్ అండి. ఇప్పుడు మనం సిటీలో మాట్లాడుకుంటే కూడా మణికొండ కావచ్చు, కొన్ని రెనౌడ్ ప్లేసెస్ అన్ని కూడా పంచాయతీ లేఅవుట్స్. సో వాటి ఎవాల్వ్ అయ్యే కొద్దే పర్మిషన్స్, వాటి కన్వర్షన్స్ అన్ని చేసుకొని వాటిని ఒక ప్రాపర్ రెగ్యులరైజ్డ్ లేఅవుట్స్ హౌసింగ్ సెక్టార్ లోకి తీసుకొచ్చారు అనమాట. ద సేమ్ వే అవుట్స్కట్స్ కూడా అలాగే ఇంప్లై అవుతుంది. బట్ జీపీ లేఅవుట్స్ అనేవి దే ఆర్ separate bodies. They are not bound to any these government bodies. gram panchayati layouts. సో అవి దానికి ఆథరైజ్డ్ పర్సన్ అనే దానికంటే రెస్పాన్సిబుల్ గా ఆ సర్పంచ్ ఆ సెక్టార్ హెడ్ గా ఉంటారు. సో ఏదైనా డెవలప్మెంట్స్ ఏమైనా అవ్వకపోతే మనం ఎవరిని క్వశ్చన్ చేయలేం. అంటే మనకి యూజువల్ గా మనకు సమాధానం కావాలి. ఎప్పుడైనా ఏదైనా ఇఫ్ సంథింగ్ ఇస్ ఆన్సరబుల్ అనేది మనకు కావాలి. ఆ కాన్సెప్ట్ లో మాట్లాడుకుంటే ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొంచెం రిస్క్ తో కూడుకున్నవి. కానీ అయినా మనకు కొన్ని ప్రైమ్ ఏరియాస్ లో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు అంటే అవి వాళ్ళున్న ప్రైమరీ లివింగ్ ఏరియా నుంచి దగ్గరగా ఉండి, మంచి డీల్ లో దొరికి, డాక్యుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండి, వాళ్ళంతటా వాళ్ళ ఇండివిడ్యువల్ చాయిస్ అది. బట్ there is risk involved in it in gram panchayati layouts. సో అది టోటల్ గా ఇండివిడ్యువల్ చాయిస్, వాళ్ళకి వచ్చే డీల్ ని బట్టి అది. సో మంచి ఏరియా రింగ్ రోడ్ కి దగ్గరే ఉంది, అన్ని అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటికి అప్రిసియేషన్ కూడా పర్లేదు. బట్ దే ఆర్ నాట్ సో సెక్యూర్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా సెక్యూర్డ్ గా ఈ రిస్క్ అన్నది కూడా మనము అసలు తీసేయాలి అని అంటే ఏం చేయాలి? ఏది ఫర్ ఎనీథింగ్ అండి, అప్రూవ్డ్ లేఅవుట్ అయినా, ఫార్మ్ ల్యాండ్ అయినా, జీపీ లేఅవుట్ అయినా, ఓన్లీ ద థింగ్ డాక్యుమెంటేషన్. ఫస్ట్ థింగ్ తరవుగా మనం ఒక లాయర్ తో పెట్టుకొని అన్ని చెక్ చేసుకొని ఈసీ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఉంటేనే గో హెడ్ విత్ దట్. అండ్ ఆల్సో అది మీ యాజ్ మెన్షన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఫెచ్ చేస్తుందా లేదా, రేపు పొద్దున మీకు అవసరం అయితే దాన్ని డిస్పోజ్ చేయడం ఎంత ఈజీ అనేది కూడా చెక్ చేసుకోవాలి. శ్రవంతి గారు, నాకు కొంచెం మీరు చెప్పిన దాంట్లో హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ మీద కొద్ది క్లారిటీ వచ్చింది. అట్ ద సేమ్ టైం జీపీ లేఅవుట్స్ లో కూడా సరే ఏం చూసుకోవాలి ఏం చూసుకోవద్దు అన్న విషయం మీరు చెప్పారు. ఇప్పుడు మేజర్ అజెండా అంతా కూడా ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్, ఈ ఫార్మ్ ప్లాట్ కాన్సెప్ట్ మీద చాలా డౌట్స్. ఫస్ట్లీ అసలు ఫార్మ్ ప్లాట్స్ కొనొచ్చా, అసలు ఈ ఫార్మ్ ప్లాట్స్ కాన్సెప్ట్ ఏంటి అర్థం అవ్వాల. జయ గారు, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనము ఇవన్నీ చాలా రిలవెంట్ కాన్సెప్ట్స్. బేసికల్ గా ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మినిమం డిటిసిపి లేఅవుట్ కొనుక్కోవాలి ప్రైమ్ లొకేషన్ లో అంటే అబౌట్ 10,000 ఉంటుంది. అదే హెచ్ఎండిఏ అయితే అబౌవ్ 45,000 ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ లొకేషన్స్. సో కేటగరైజ్ చేయాలి అంటే ఒక హెచ్ఎండిఏ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు మినిమం 15,000. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తాయి? 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి విత్ వెరీ లిమిటెడ్ ఈల్డ్. వేరాజ్ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి రీసెంట్ గా ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్స్. ఇంతకుముందు ఇండిపెండెంట్ గా ల్యాండ్స్ కొనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వెంచర్స్ రూపంలో ఫార్మ్ ల్యాండ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఫార్మ్ ప్లాటింగ్ అంటున్నారు. సో ఇవి ఏంటంటే లెస్సర్ ద బడ్జెట్, అంటే లెస్ దాన్ 5,000 ఉంటే కూడా దే కెన్ ఓన్ 5 గుంటాస్ బేస్డ్ అపాన్ ద లొకేషన్స్. అండ్ లొకేషన్స్ వైజ్ తీసుకుంటే లైక్ మన సిటీ రేడియల్ గా 4 డైరెక్షన్స్ లో నార్త్, వెస్ట్, సౌత్ ఎంత రేడియల్ గా డెవలప్ అయిపోయిందో. ఈచ్ హైవే ఎండ్కి వెళ్ళిపోయినారు. సో వాళ్ళకున్న బడ్జెట్స్ లో వాళ్ళు తక్కువ అమౌంట్ తో ఎక్కువ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయాలి అన్న దాంతో ఫార్మ్ ల్యాండ్స్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి అనమాట. కానీ ఈ ఫార్మ్ ల్యాండ్స్ లో కూడా బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే లెస్ దాన్ 5 గుంటాస్ మనము తీసుకోకూడదు. మినిమం 5 గుంటాస్ అంటే 5 గుంటాస్ అంటే మనకు 605 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట.
ఫార్మ్ ల్యాండ్స్ అనేవి దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఈల్డ్ వస్తుంది. వాళ్ళు దే కెన్ హ్యావ్ దేర్ సెకండరీ హోమ్. ఓకే, వెరాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఏంటి అంటే, మీరు ఒక ఫార్మ్ హౌస్ వేసుకోకపోయినా యూ కెన్ అట్లీస్ట్ హ్యావ్, మీకు అగ్రికల్చరల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఈ ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు మేజర్ గా చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, వెంచర్స్ లో అలోకేటెడ్ గా ప్లాట్ ఎక్కడుంది అనేది ఫస్ట్ ఎవరు చెప్పరు. అవును, ఫస్ట్ థింగ్ దట్ ఈస్ అ మేజర్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఒక పెద్ద హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ పేపర్ మీద ఉన్న లేఅవుట్ ఫిజికల్ గా ఉండదు. అవును. సో ఎక్కడో ఆ సర్వే నెంబర్ లో 5 గుంటలు మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అదే పెద్ద ఛాలెంజ్ అన్నమాట. అందుకనే మీరేంటంటే, అండ్ ఇంకోటి మనకు గత 2-3 years ఆర్ 4 years నుంచి ప్రీ లాంచ్ అనేది మన మార్కెట్ లో చాలా బజ్ క్రియేట్ చేసింది. ఆ కాన్సెప్ట్ టైంలోనే భూమి ఎక్కడుందో కూడా తెలియకుండా ప్రీ లాంచెస్ లో ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేసారు. కానీ ఒక డెవలప్డ్ ఫార్మ్ ల్యాండ్ మీద మీ ప్లాట్ మీకు కనపడేటట్టు ఇన్వెస్ట్ చేయండి, విచ్ ఈస్ వెరీ సేఫ్. అయితే ఇక్కడ మీరు చెప్పారు, ఇప్పుడు ఇందులో 2-3 క్వశ్చన్స్ నాకున్నాయి. కనిపించే దగ్గర మీరు పెట్టండి అని అంటున్నారు. సరే, వాళ్ళు మనకు ప్లాట్ ఇస్తారు, దానికి 4 స్టోన్స్ ఇస్తారు. ఇందులో ఇప్పుడు రోడ్స్ విషయానికి ఎలా ఇస్తారు? ఫస్ట్లీ రిజిస్ట్రేషన్ అన్నది ఒకటి క్వశ్చన్ మార్క్ అయితే, ఇందులో లేఅవుట్ లో ఇచ్చే రోడ్స్ ఇంకొక డైలమా క్రియేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం రోడ్ల గురించి మాట్లాడదాం. ఫార్మ్ ల్యాండ్స్ లో 2 types ఉంటాయండి. ఒకటి ఇంక్లూడింగ్ రోడ్స్ ఇచ్చేస్తారు, అంటే మనకు బాక్స్ లో ఉన్న నెట్ ఈల్డ్ వస్తుంది. లెంత్ ఇంటూ బ్రెత్ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉందో అన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ రోడ్స్ అన్నమాట. కొన్ని ఫార్మ్ ల్యాండ్స్ ఎక్స్క్లూడింగ్ రోడ్స్, అంటే వాళ్ళు పే చేస్తారు కానీ వాళ్ళకి బాక్స్ లో ఉన్న 605 స్క్వేర్ యార్డ్స్ రాదు. సంథింగ్ విల్ బి గోయింగ్ టు ద రోడ్ కి వెళ్ళిపోతుంది. ఆ రోడ్ ఏంటి, మళ్ళా డీడ్ ప్యాసేజ్ అని ఒకటి చేయాలి. అంటే పక్కన ప్లాట్ వాళ్ళది వెంచర్ది ల్యాండ్ ఏదైతే పార్సిల్ ఏదైతే ఉంటుందో, ప్లాట్ పార్సిల్ ఏదైతే ఉంటుందో, ఎక్స్క్లూడింగ్ రోడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ అగైన్ హ్యాస్ టు డూ ఏ డీడ్ ప్యాసేజ్. అంటే ఆ రోడ్ ఆ ప్లాట్ ఓనర్ కూడా యూటిలైజ్ చేయొచ్చు అని. అంటే ప్లాట్ లో నుంచే డెవలప్మెంట్ కి రోడ్ తీసుకుంటారు కొన్ని వెంచర్స్ అయితే. కొంతమంది ఏం చేస్తారు, రోడ్స్ ఆర్ సపరేట్, నెట్ ఈల్డ్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఇట్ టోటలీ ఈ ఫార్మ్ ల్యాండ్ ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ రేరా ఆర్ ఎనీ బోర్డ్. ఇట్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ద ఇండివిడ్యువల్ ఓనర్ హూ ఈస్ డెవలపింగ్ దట్ ప్రాజెక్ట్. సో వాళ్ళు ఎలా దాన్ని డిజైన్ చేస్తే అది అలా రన్ అవుతుంది. సో మీరేంటంటే సమ్ టైమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్క్లూడింగ్ రోడ్స్ ఇస్తారు. అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ ఇట్ అంటే, రేపు పొద్దున మీరు ఏదైనా హౌస్ బిల్డ్ చేసుకుంటే ఆ పోయిన స్క్వేర్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఒక డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో అలా సెట్ చేయడం కోసం అలాంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. బట్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫార్మ్ ల్యాండ్ చూస్తే పీపుల్ కి అది అవగాహన వస్తుంది. కానీ ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఫార్మ్ ల్యాండ్స్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్థాయికి రాలేదు. సో ఎక్స్క్లూడింగ్ రోడ్స్ ఆర్ ఇంక్లూడింగ్ రోడ్స్, ఫార్మ్ ల్యాండ్స్ ఎలా ఉన్నా సరే మీకు సెట్ బ్యాక్ అయిన స్క్వేర్ యార్డ్స్ మీకు అలొకేటెడ్ గా ఉంటే దట్ ఈస్ వెరీ మచ్ సేఫ్ టు ఇన్వెస్ట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఓకే దట్ ఐ అండర్స్టూడ్. అయితే ఈ రోడ్స్ అన్నవి ఉన్నాయి కదా, దీనికి ఇప్పుడు ఓన్లీ అండర్స్టాండింగ్ బేస్డ్ మీదనైనా రోడ్? ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ పార్ట్ లోకి వచ్చేసరికి ఇవి మనం గుంటాస్ లో రిజిస్ట్రేషన్ చేస్తాం కదా. సో ఇప్పుడు పలానా సర్వే నంబర్ లో ఇన్ని గుంటాస్ మనం తీసుకున్నాము అని మనకి ధరణిలో, తెలంగాణలో కాబట్టి ధరణిలో రిజిస్ట్రేషన్ వస్తుంది. అయితే ఈ రోడ్ అసలు ఎక్కడ వస్తుంది, ఏంటి వస్తుంది అన్న దాని గురించి క్లారిటీ ఉండదు కదా. బేసికల్ గా లేఅవుట్ మార్క్ చేస్తున్నప్పుడు పలానా ప్లాట్ నెంబర్ ఏ సర్వే నెంబర్ లో ఉంటుంది అనేది వాళ్ళకి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటది కాబట్టి ఆ డాక్యుమెంట్ లో చూసుకుంటే రోడ్ ఎటుంది అనేది మెన్షన్ చేసి ఉంటది. ఆ ప్లాట్ కి నార్త్ లో ఉందా, వెస్ట్ లో ఉందా, సౌత్ లో ఉందా అనేది మెన్షన్ చేసి ఉంటది. ఓవరాల్ గా రిజిస్ట్రేషన్ అలాగే అవుతుంది. రోడ్ ఎట్ సైడ్ ఉందో వస్తుంది. కొంతమంది ప్లాట్ అంటే ఇఫ్ ద లేఅవుట్ ఈస్ ఫ్రీజ్డ్ అనుకుందాం, డెవలప్మెంట్ అయిన లేఅవుట్ లో అయితే మనకు ప్లాట్ నెంబర్ వస్తుంది, అడ్జసెంట్ లో ఏం ప్లాట్ ఉంది, ముందు వెనక ఏం ప్లాట్ ఉంది అనేది వస్తుంది. వేరే ఫార్మ్ ల్యాండ్స్ లో ఏంటంటే అదర్స్ ల్యాండ్ అని వస్తుంది. అండ్ రోడ్ మాత్రం ఉంటే ఖచ్చితంగా రోడ్ వస్తుంది. అయితే ఈ రోడ్ ని వీళ్ళు ఎవరికి అప్పచెప్పుతారు? దానికి ఆథరైజేషన్, అది డీడ్ ప్యాసేజ్ చేయాలి. దట్ ఈస్ సెపరేట్. ఎవరికి చేయాలి? ఇండివిడ్యువల్ ఆ కమ్యూనిటీకి లేదా ఆ ఇండివిడ్యువల్ ప్లాట్ ఓనర్స్ కి సెపరేట్ గా చేయాలి. దట్ దే కెన్ యూటిలైజ్ దిస్ రోడ్ అనేది. ఎందుకంటే
ఇఫ్ దే ఆర్ గివింగ్ ద ప్లాట్ ఎక్స్క్లూడింగ్ రోడ్ అనుకోండి, ఖచ్చితంగా డీడ్ ప్యాసేజ్ చేయాలి. చేస్తే దట్ రోడ్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ బై దట్ పర్టికులర్ ఓనర్. సో ఇది వీళ్ళు మనం పర్చేస్ చేసే ముందే బయర్ అడిగితే గనక అది వాళ్ళు చేస్తాము అని అంటే ఇట్స్ సేఫ్, చెయ్యము లేదు చూస్తాము అని అంటే మనం సస్పెక్ట్ చేయాలి. అయితే మీరు కానీ అంటే ఇంత సబ్జెక్టు క్లయింట్ కి తెలియాలి కదా, అందుకే కదా మనం ఈ సెషన్ పెట్టాం, క్లయింట్ కి మనం అవేర్నెస్ ఇవ్వాలని కదా. సో దట్ ఈస్ అ పాయింట్. సో దేర్ ఈస్ సబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బట్ ఎంత వరకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎంత వరకు అప్రోచ్ అవుతారు అనే దాన్ని బట్టి పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్. మీరు 5 గుంటాస్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు, బట్ ద థింగ్ ఇస్ మార్కెట్ లో 2 గుంటాస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, 5 గుంటాస్ చేస్తున్నారు కదా. అయితే మామూలుగా ఒక 20 గుంటాస్ కన్నా తక్కువ ఉంటే తీసుకోకూడదు అన్నారు. అసలు ఏంటి, అసలు పారామీటర్ ఏంటి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు? బేసికలీ దేర్ ఈస్ వన్ ఆర్టికల్, ఇంకా మనకు అది కంప్లీట్ అంటే వీ హ్యావ్ అ గవర్నమెంట్ చేంజ్ సెక్టార్, ఇప్పుడు వచ్చిన న్యూ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఒక సెట్ బ్యాక్ అయితే ఉంది. లైక్ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి లెస్ దాన్ 5 గుంటాస్ ఇన్వెస్ట్ చేయకూడదు అనేది ఒక ఆర్టికల్ అయితే ఉంది. బట్ దాని మీద ఒక ప్రాపర్ జీవో వచ్చి అలా అంతా అవ్వలేదు. ఎందుకంటే ధరణిలో మీరు చూస్తే 1 గుంటా కూడా పాసిబుల్ గా ఉంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. సో కాబట్టి వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఫ్యూచర్, ఒకవేళ అంటే ఇది గవర్నమెంట్ కి తెలిసే జరుగుంటది 100%, రేపు ఫ్యూచర్ లో ఏదైనా ఛాలెంజ్ వస్తే వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. బట్ ద సేఫర్ ద నోట్, ఎందుకంటే ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చదివేటప్పుడు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అన్నప్పుడు ఈ ఆర్టికల్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చి మళ్ళా క్వశ్చన్ అడగడం కంటే సేఫర్ ద సైడ్ ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ పెంచుకొని 5 గుంటాస్ తీసుకోండి. దట్ ఈస్ ఒకవేళ ఇన్ కేస్ మై బడ్జెట్ ఇస్ నాట్ పర్మిటింగ్ ఫర్ 5 గుంటాస్, కెన్ ఐ గో ఫర్ 2 గుంటాస్? నో, అంటే మనం వీ కెనాట్ టెల్ అండి. అంటే లైక్ ఎలా అంటే we should always have a safer investment in hands. When if government is really setting a back of it, అంటే 1 గుంట అంటే ఎంత వస్తుంది చెప్పండి? 121 స్క్వేర్ యార్డ్స్ మనం ఏం చేయగలుగుతాం? ఓకే, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనుకుందాం. రేపు పొద్దున గవర్నమెంట్ నిజంగా దీని మీద ఏదైనా రెగ్యులేషన్ తీసుకొచ్చింది అనుకోండి, వాళ్ళు ఆల్టర్నేట్ కూడా చేస్తారు. బట్ ద పాయింట్ ఏంటంటే తెలిసి వీ షుడ్ నాట్ గో ఇన్ దిస్, ఆ డైరెక్షన్ లో వెళ్ళకూడదు. సో మినిమం 5 గుంటాస్, లేదు అంటే జస్ట్ మనీ పూల్ చేసుకొని వెయిట్ చేసి ఫెచ్ దట్ ఆ బడ్జెట్ వచ్చాక. ఎందుకంటే దిస్ ఇస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ప్లాట్, ఇల్లు, దీస్ ఆర్ స్టాండర్డ్స్ ఇన్ ద సొసైటీ. ఇల్లు మన సోషల్ సెక్యూరిటీ, ప్లాట్ అనేది నేను ప్లాట్ కొనుక్కున్నాను ఇన్వెస్ట్మెంట్, ప్రౌడ్ గా చెప్పుకునేదానికి. కాబట్టి ఇవి చేసేటప్పుడు లైఫ్ టైం వన్స్ ఏ వైల్ చేస్తారు కొంతమంది. ఆల్ మనకున్న మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దే హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. మనం వేసుకునే బట్టలకే అన్నిసార్లు ఆలోచించినప్పుడు మనం పెట్టే మన హార్డ్ అండ్ మనీ గురించి ఆలోచించాలి. కాబట్టి సేఫర్ ద గేమ్ ప్లే చేయమని చెప్తాను నేను. శ్రవంతి గారు, ఇప్పుడు రోడ్స్ గురించి, సైజెస్ గురించి ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వీటిల్లో కొన్ని ప్లాంటేషన్స్ పెడతాము, దాన్ని పెంచుతాము, మేనేజ్డ్ ఫార్మింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ఏదో వస్తుంది. ఏంటి అసలు ఇది? బేసికల్ గా ఇది స్ట్రైట్ గా నేను ఆన్సర్ చెప్తానండి. ఈ శాండిల్ వుడ్, ఎర్ర చందనము, మామిడి తోట, పళ్ళ చెట్లు దట్స్ యాక్సెప్టబుల్ అండి. ఓకే, కమింగ్ టు దిస్ శాండిల్ వుడ్, బ్యాంబూ, రీసెంట్ గా బ్యాంబూ కూడా నేను విన్నాను. బ్యాంబూ వచ్చింది, మహాగని వచ్చింది. సో కొత్త కొత్త టింబర్ మన తెలంగాణకున్న ల్యాండ్ ఫర్టైలిటీని బట్టి ఇక్కడ అవి అంత పొటెన్షియల్ గా గ్రో అవ్వవు. ఏవి? శాండిల్ వుడ్ అయితే వాటిని మీరు ఎప్పుడైనా ఆ వెంచర్స్ లేదా ఆ ప్లాటింగ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళండి, ప్లాంట్ పెట్టి వాటికి న్యూట్రియంట్స్ ని వాళ్ళు సపరేట్ గా పెట్టి ఉంటారు, విచ్ మీన్స్ దే కెనాట్ న్యాచురల్లీ గ్రో. సరే, ఈ కాన్సెప్ట్స్ తో అయిన ప్రాజెక్ట్స్ ఏవైనా డెలివరబుల్స్ ఇచ్చారా? అదే కదా. ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? 10 to 15, పోనీ 10 అనుకుందాం. సో మీకు మొక్కలు పెట్టి ఇలాంటి వుడ్ కాన్సెప్ట్స్ పెట్టి మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతాయి. అవి కట్ చేసిన తర్వాత మీకు 50%, మాకు 50%, ఎందుకంటే మేము మెయింటైన్ చేసాం కాబట్టి. దిస్ అండ్ ఆల్ ఇస్ నో.
మీకు వైజ్ గా ప్లాట్ దొరికితే చాలు, మంచి లొకేషన్ లో తక్కువ ప్లాంటేషన్ లేకపోయినా పర్లేదు. మనం ఇప్పుడు ఒక 30-40-50 లక్షలు పెట్టిన ప్లాట్ ఓనరు 4 మొక్కలు చేసుకోలేడండి మరి. సో మనకున్న ల్యాండ్, తెలంగాణ ల్యాండ్ జియోగ్రాఫికల్ గా, ల్యాండ్ ఫర్టైలిటీ వైజ్ మనము అలాంటి వుడ్ కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేయలేము. ఎండ్ ప్రోడక్ట్ ఏదైనా వచ్చినప్పుడు మీరు నాకు చెప్పండి, ఓకే, that people are really getting benefited ante appudu we can change the scenario. But the point here is farmlands eppudaina sare they are for the secondary homes, for having a one nice cottage or edaina oka truck house build chesukodamo, backyard gardening cheyadamo, just weekend wala పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికో ఇలాంటి వాటికి ఆలోచించండి తప్పిస్తే ఇలాంటి ప్లాంటేషన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఫార్మ్ ల్యాండ్స్ వర్కౌట్ చేయడం అనేది దట్స్ ఎ బిగ్గర్ థింగ్, బికాస్ వీ డిడ్ంట్ సీ ద రిజల్ట్ ఎట్. అంటే ఇందులో నేను అనేది ఏంటంటే, వాళ్ళు పెట్టి చేస్తాము అని అంటే ఫైన్, చేసి ఇలా హెండ్ ప్రోడక్ట్ ఇస్తే ఫైన్. ఇఫ్ నాట్ ఆల్సో వాట్స్ ద రిస్క్, మీరు ల్యాండ్ కి కదా పెడుతుంది అని నేను అంటాను. ల్యాండ్ కి పెడుతున్నా సరే దే ఆర్ యాడింగ్ ద కాస్టింగ్ ఆఫ్ దట్ ఆల్సో. దే ఆర్ అదొక యుఎస్పి గా చెప్తున్నారు వాళ్ళు. దట్ కెనాట్ బి ద యుఎస్పి. ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యుఎస్పి ఏముండాలి? లొకేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ ఏం ఎంప్లాయ్మెంట్ వస్తుందో చెప్పగలగాలి. నెక్స్ట్ 5 to 10 years లో నేను పెట్టిన ప్లాట్ గజం ఎంత పెరుగుతుందో చెప్పగలగాలి. మొక్క ఏం లాభం తెచ్చిస్తుంది? సో ఇవి చెప్పిన మిగతా మీరు చెప్పిన పారామీటర్స్ ఉన్నట్లయితే మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్, మొక్కలు అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అంతే తప్పిస్తే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మేజర్ గా చూస్ చేసుకోవాల్సింది కనెక్టివిటీ. కనెక్టివిటీ ఎలా ఉంది, నెక్స్ట్ 5 years లో అది ఎంత యాక్సెసిబుల్ అవుతుంది, ఎంత మంది పీపుల్ అక్కడికి ఓవర్లోడ్ అవ్వగలుగుతారు, కమ్యూనిటీ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు బి ద అనదర్ అడిషనల్ పాయింట్స్ అవ్వాలి. ఇవి మేజర్ పాయింట్స్. అంతే. శ్రవంతి గారు, ఇప్పుడు మన చెట్ల గురించి మీరు చెప్పారు, ఫైన్. దాంతో పాటు ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ ఉంటే మనం పెట్టొచ్చు అంటున్నారు. ఎంత డిస్టెన్స్ వరకు మనం ఫార్మ్ ప్లాట్స్ గురించి వెళ్ళొచ్చు, ఎంత బడ్జెట్ వరకు మనం వెళ్ళొచ్చు? అంటే మనం ఎక్స్క్లూజివ్ గా ఫార్మ్ ప్లాట్స్ గురించి ఎక్కువ డౌట్స్. ఫార్మ్ ప్లాటింగ్స్ కూడా మనకున్న 4 డైరెక్షన్స్, అంటే వెస్ట్ కావచ్చు, నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వీటన్నిటికీ ఫస్ట్ ఆన్సర్ ఎంత బడ్జెట్ ఉంది. 10 లక్షలు వెళ్ళి వెస్ట్ లో కొనలేము, 60 లక్షలు పెట్టుకొని వెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఇట్స్ టోటలీ డిపెండెంట్ ఆన్ దేర్ బడ్జెట్. బడ్జెట్ ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మెజారిటీగా వీలైతే 100 kilometers లోపల ఇన్వెస్ట్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది, డిజాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అబౌవ్ 100 kilometers అనేది కావాలి నాకు, 100% నాకు ఇది సెక్యూరిటీ వైజ్, నాకు సొసైటీలో నాకంటూ ఒక ప్లాట్ ఉందని చెప్పుకోవాలి తప్పిస్తే మీరు లెస్ దాన్ 100 kilometers లోపలే ఇన్వెస్ట్ చేయండి. గుడ్ అమౌంట్, డీసెంట్ అమౌంట్, ఒక 50 lakhs విల్ బి వెరీ మచ్ డీసెంట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ నైస్ ఫార్మ్ ప్లాట్. సో మెజారిటీగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, ఎవరైనా సరే వాళ్ళ ప్రైమరీ లివింగ్ నుంచే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈస్ట్ వాళ్ళని వెస్ట్ కి తేలేం, వెస్ట్ వాళ్ళని ఈస్ట్ కి తీసుకెళ్లలేం. సో కాబట్టి మీ డైరెక్షన్స్ లో మీ బడ్జెట్ కి అనుగుణంగా మినిమం అబౌవ్ 5 గుంటాస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాట్ లెస్ దాన్ 100, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 100 kilometers. దట్ హ్యాస్ టు బి ద మేజర్ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు మనకు రీసెంట్ గా వచ్చిన అనౌన్స్మెంట్స్ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్, వీటన్నిటి వల్ల ఏమైతుందంటే డిటిసిపి లిమిట్స్ కూడా మనకు కొంచెం హెచ్ఎండిఏ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వల్ల ఏమైతుంది అంటే, మనం లెస్సర్ 100 kilometers లో ఉంటే మైట్ బి మన ప్రోడక్ట్స్ కూడా బికాస్ ఆఫ్ ద రీజనల్ రింగ్ రోడ్ and regional ring rail and also the 2050 master plan wiser investment avutadi. Ante there might chances that our investment can fetch from 1x to 4x. కాబట్టి ఎబో వెళ్ళిపోయాం అనుకోండి, మనం అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయిపోయి, రీజనల్ రింగ్ రోడ్ క్రాస్ అయిపోయి, ఇంకా మనం వేరే డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళిపోవడం అనేది దట్ ఈస్ నాట్ సో మనకి వెళ్ళి అసలు స్పెండ్ చేసి చూసి రావడానికి కూడా వీలుగా ఉండాలి. 1 hour డ్రైవ్, 1 to 2 hours డ్రైవ్ విల్ బి గుడ్ ఎనఫ్. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక 50 lakhs బడ్జెట్ ఉన్న వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు నాకు అలా ఉన్నప్పుడు నేను ఫార్మ్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయడం కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తీసుకోవచ్చు కదా?
డిపెండ్స్ అండి. ఇప్పుడు మనకు రా ప్రోడక్ట్ చాలా ప్రైజీ అయిపోయిందండి. ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ ఇండిపెండెంట్ గా కొనేటోళ్ళు ఎకరము 50 లక్షల్లో వస్తే 8 ఎకరాల పూలు, అది టోటల్ గా వాళ్ళ ఎకరం దొరకడం కష్టం. కనెక్టివిటీ అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు వాళ్ళు ఎకరం కొనంగానే అయిపోలేదు కదా, మళ్ళా దే హ్యావ్ టు ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ చేసుకోవాలి, బౌండరీస్ వేసుకోవాలి, వాళ్ళు దాంట్లో ఏమైనా చేయాలనుకుంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అదే వెంచర్ లో ఇఫ్ దే గో విత్ ఇట్ ఏమైతుంది అంటే ఆల్రెడీ అన్ని ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ ఉంటది, వాటర్ ఫెసిలిటీ ఉంటది, ఎమ్యూనిటీస్ ఉంటాయి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుల్ డెవలప్డ్ ఫార్మ్ ల్యాండ్స్ అయితే అప్పుడు వాళ్ళకి కొంచెం ఆ అమౌంట్ ప్లాట్ మీద పెట్టేస్తారు, బట్ ఇమీడియట్ గా దే కెన్ స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. లిమిటెడ్ గా వాళ్ళ ప్లాట్ ని ఏదైనా డిజైన్ చేసుకొని లెసర్ బడ్జెట్ ఉంటుంది. సో ఇండిపెండెంట్ గా కూడా తీసుకోవచ్చు, బట్ based upon your choice, whether you wanted to be in a eco community or you wanted to be independent, that is totally their choice. దాన్ని మనం ఏమి చెప్పలేము. అంటే ఇండిపెండెంట్ హౌస్ వర్సెస్ ఫ్లాట్ లాగా అయిపోద్ది. సో అలా ఉంటే ఆప్షన్ తీసుకోవచ్చు, కానీ మనకున్న బడ్జెట్ వాల్యూమ్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటే లేదా సిండికేట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో నో అబ్జెక్షన్. ఫార్మ్ ప్లాట్స్ అంటే మటుకి ఒక కమ్యూనిటీలో వెల్ డెవలప్డ్, మళ్ళీ అండర్లైన్డ్, ఎలా చూడగలగాలి, మన డబ్బులు మనం అక్కడ పెట్టేసి అది ఎక్కడుందో తెలియదు అనే క్వశ్చనే ఉండకూడదు. ఓ మై గాడ్, ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఒక ప్లేస్ లో పెట్టినా, నేను ఆ ప్రాజెక్ట్ కి వెళ్తున్నా అంటే మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళినా అక్కడ ఏముందో చూపించగలగాలి కదా. సో కాబట్టి కనపడేవి కొనడం బెటర్ అండి నవే డేస్. అది అర్థమైంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు ఈ ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఇవాళ కాకపోయినా రేపైనా సరే అది రెసిడెన్షియల్ లోకి రావాల్సిందే. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా నేను ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి, అసలు ఏంటి ప్రాసెస్? బేసికల్ గా ఫస్ట్ ఎనీ ల్యాండ్ వెదర్ అప్రూవ్డ్ ఆర్ వాట్ ఎవర్, ఫస్ట్ ఒక రా ల్యాండ్ కొన్న తర్వాత దాన్ని మనము నాలా అంటారు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ ప్రకారం కన్వర్షన్ చేసుకోవాలి. అంటే ఈ అంటే వ్యవసాయానికి వాడేటట్టుంటే అవసరం లేదు, వ్యవసాయేతర పనులకి వాడాల్సి వస్తే మాత్రం నాలాకి వెళ్ళాలి. మనం నాలాకి వెళ్ళిన తర్వాత అది ఏ లిమిట్స్ లో వస్తుంది అనే దాన్ని బట్టి హెచ్ఎండిఏ, డిటిసిపి, గ్రామ పంచాయతీ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లో కూడా ఇల్లు కట్టాలంటే హౌస్ పర్మిషన్ కి వెళ్ళాలి. సో కన్వర్షన్ అనేది ఏ ల్యాండ్ అయినా వాళ్ళు దేనికి యూటిలైజ్ చేస్తారనే దాన్ని బట్టి, ఏ లిమిట్స్ లో ఉన్న దాన్ని బట్టి ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. సో ఫార్మ్ ల్యాండ్స్ లో నాలా కన్వర్షన్ కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కూడా నాలాకి వెళ్ళిన తర్వాత మనకు లిమిట్స్ ని బట్టి అది ఏ లిమిట్స్ లో, అంటే కొంతమంది ప్రైమ్ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తారు విచ్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ, కొన్ని 111 జీవోలో ఉంటాయి. సో కొన్ని ఎక్కడ ఉంటాయి డిటిసిపి లిమిట్స్ లో కూడా ఉంటాయి, కొన్ని పెరి అర్బన్ లో కూడా ఉంటాయి. సో బేస్డ్ అపాన్ దట్ కన్స్ట్రక్షన్ రిస్ట్రిక్షన్ ఎంత ఉంటుందో అట్లా మళ్ళీ వాళ్ళు అగైన్ దే హ్యావ్ టు అప్లై ఫర్ ద హౌస్ కన్స్ట్రక్షన్ కి అప్లై చేయాలి. హౌస్ వాట్ ఎవర్ ద బడ్జెట్, ఇట్ రేంజెస్ ఫ్రమ్ 50 నుంచి 85,000 వరకు ఉంటాయి ఆ చార్జెస్. అలా వెళ్ళి దెన్ దే కెన్ బిల్డ్ దేర్ ఫార్మ్ హౌస్ ఆర్ వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ దే వాంటెడ్ టు బిల్డ్. అంటే ఫార్మ్ హౌస్ కట్టాలా లేదా నార్మల్ కాంక్రీట్ స్ట్రక్చర్ కూడా కట్టుకోవచ్చు, బేస్డ్ అపాన్ ద జోన్స్ ని బట్టి, పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ ని బట్టి కట్టుకోవచ్చు. దే కెన్. సో అలౌడ్ లీగల్లీ కరెక్ట్. yes, అంటే అది ఏ జోన్ లో ఉంది అనే దాన్ని బట్టి, ఎంత పర్సంటేజ్ అనే దాన్ని బట్టి నాలాకి వెళ్ళి హౌస్ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోవచ్చు. ఓకే శ్రవంతి గారు, అంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు, ఇవన్నీ కూడా కస్టమర్ పర్సెప్షన్ లోనే అడిగే డౌట్స్. ఓకే, సో ఇవి మాకు క్లారిఫై చేశారు ఫార్మ్ ప్లాట్స్ లో. నౌ ద క్వశ్చన్ ఇస్, కొన్ని వెంచర్స్ లో మన ఫార్మ్ ప్లాట్స్ ని రిజిస్ట్రేషన్ వచ్చేసరికి గుంటాస్ లో చేస్తున్నారు, కొంతమంది మరి మేము కన్వర్షన్ చేసి చేస్తున్నాము అంటే ఇప్పుడు తెలంగాణలో మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఎంఆర్ఓ దగ్గర అవుతుంది, అదే మామూలు ప్లాట్స్ అయితే ఎస్ఆర్ఓ దగ్గర అవుతుంది. అసలు ఇది ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఇక్కడ జస్ట్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ దే ఆర్ స్క్వైర్ యార్డ్స్ లో అమ్ముతున్నారు, పర్ స్క్వైర్ యార్డ్ అని మెన్షన్ చేస్తున్నారు, బట్ ఫార్మ్ ల్యాండ్స్ అన్ని గుంటాస్ లోనే చేయాలి. కన్వర్షన్ చేయకుండా అవి ఏ ప్రాజెక్ట్ అండర్ లో, ఏ అప్రూవ్ లేఅవుట్ లో అండర్ లోకి వస్తాయో తెలియకుండా స్క్వైర్ యార్డ్స్ లో చేయలేరు. ఎనీ ల్యాండ్ హ్యాస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు జీపీ అనేది అసలు ఫంక్షన్ లో లేదు కాబట్టి. సో ఎనీ ల్యాండ్ హ్యాస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుంటాస్. గుంటాస్ ఈస్ ఇప్పుడు 1 గుంట అంటే 121 స్క్వైర్ యార్డ్స్, 3 గుంటాస్ అంటే 363 స్క్వైర్ యార్డ్స్, 5 గుంటాస్ అంటే 605 స్క్వైర్ యార్డ్స్, 1 acre అంటే 4840 స్క్వైర్ యార్డ్స్. సో అట్లా స్క్వైర్ యార్డ్స్ రూపంలో మార్కెటింగ్ అలా జరుగుతుంది కానీ, బట్ రిజిస్ట్రేషన్ వైజ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుంటాస్ మాత్రమే. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫార్మ్ ప్లాట్స్ తీసుకోవాలనుకునేటప్పుడు మనం ఎలాంటి లీగాలిటీ చెక్ చేయాలి?
ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇండిపెండెంట్ అయితే మనం ఇంతకు ముందు మెన్షన్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు కాసర్ పహానీస్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు సీ ద డాక్యుమెంట్స్. టైం పట్టినా పర్లేదు, మనకు లీగల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పి మనం మొత్తం ఎంటైర్ ల్యాండ్ రిలేటెడ్ గా ఉన్న అన్ని థింగ్స్ ని మనం సెర్చ్ చేసుకొని, బాగా ఈజీ థింగ్ ఏంటి అంటే ధరణి వచ్చిన తర్వాత మనము ఆ సర్వే నెంబర్ కనుక, మనకి పాస్బుక్ ఉంటుంది కదండి, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. సో మనము డాక్యుమెంట్ లో ఆ సర్వే నెంబర్ కనుక ఏ డిస్ట్రిక్ట్ అండర్ లో వస్తుంది, ఏ మండల్, విలేజ్ నేమ్ టైప్ చేసి ఆ సర్వే నెంబర్ టైప్ చేస్తే నేమ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఆథరైజ్డ్. సో దాంతో పాటు అంటే ధరణిలో రిఫ్లెక్ట్ అయింది అంటేనే వాళ్ళు దే ఆర్ ద ఓనర్స్ అని మనం తెలుసుకోవచ్చు. బట్ ఇంకా బెటర్ వర్షన్ మనకు కావాలి అంటే లీగల్ గా కూడా డాక్యుమెంట్స్ తెప్పించుకొని మనం చెక్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ సేఫెస్ట్ వే. ఏదైనా అది కంపెనీ పేరు మీద ఉందా లేదా అనేది కూడా అలాగే తెలుసుకోవచ్చు మనం. అంటే కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చా ఇక్కడ ఫార్మ్ ప్లాట్స్, ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ లేదండి. ఇప్పుడు సో కాల్డ్ ఎక్స్ కంపెనీ ఉంది, వాళ్ళు మొత్తం పూల్ చేసుకుని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరు మీదకి తెచ్చుకొని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ కెన్ బి ఆ ఎక్స్ కంపెనీ కూడా క్లయింట్స్ కి రిజిస్ట్రేషన్ చేస్తుంది. కొంతమంది కంపెనీస్ ఏం చేస్తారు, దే డోంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేసుకోకుండా ఇండిపెండెంట్ గా కూడా చేస్తుంటారు. బట్ యూ జస్ట్ గో త్రూ దట్ ప్రాసెస్ వెన్ యూ ఆర్ బయింగ్ త్రూ ఏ కంపెనీ చేసుకునేటప్పుడు based upon the documentation ni batti whether it is fair enough to go from an individual to them or from a company to them anedi చూసుకొని చేయడం అనేది better. But either ways are right. Either ways are right. Anyway అంటే మీకు అలొకేషన్ జరుగుతుంది, వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నాను, నా పేరు మీద చేసుకోకుండా బట్ నేను అమ్ముతున్నాను, నేను చెప్తాను ఓనరే వచ్చి చేస్తారండి అని చెప్తాను. సో దట్ ఇస్ ఫేర్ ఎనఫ్. కంపెనీ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చార్జెస్? No, it's depends upon, see farmlands అనేవి less than 100 acres ఈ మధ్య ఎవరు చేయట్లేదు. ఇట్స్ ఇన్ phases wise acquisition చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి డిపెండ్స్ అపాన్ వాళ్ళకున్న లిమిట్స్ ని బట్టి, అవైలబిలిటీని బట్టి వాళ్ళు వాళ్ళ పేరు మీద తెచ్చుకొని చేస్తుంటారు. కొన్నిసార్లు డైరెక్ట్ గా ఓనర్స్ ని పిలిపించి చేపిస్తూ ఉంటారు. ఇట్స్ టోటలీ దర్ ఇండిపెండెంట్ చాయిస్. బట్ ఎయిదర్ ద వేస్ వాళ్ళు ఎవరైతే అడ్రస్ చేస్తారు, ఇప్పుడు నేను చెప్పాను జయ గారి పేరు మీద ఉంటదండి, అది ఆవిడ వచ్చి చేస్తారు. ఇఫ్ ఇట్స్ ఫేర్ ఇట్స్ ఫేర్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అసలు ఓనరే ఎక్కడ ఉంటాడో తెలీదు, ఇదిగో అదిగో అంటే కష్టం. ఓకే, దట్ ఈస్ హౌ. శ్రవంతి గారు, ఎస్ అండి, మా వ్యూవర్స్ కి అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వ్యూవర్స్ మీకు ఇంకేమన్నా డౌట్స్ అంటే ప్లాటింగ్స్ లో, ఇన్వెస్ట్మెంట్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకొక సెక్షన్ లో డెఫినెట్ గా మ్యామ్ ని మళ్ళీ పట్టేసుకొని ఆ క్వెరీస్ అన్ని కూడా మనం రిజాల్వ్ చేసుకుందాం. శ్రవంతి గారు, మనకు షూట్ కోసం కావాలని అంటే ఈ లొకేషన్ కి మమ్మల్ని పిలిచారు. దీని గురించి మా వ్యూవర్స్ కూడా మీకు లాస్ట్ లో చెప్తాము అని అన్నాము. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ అసలు ఏంటి, ఎక్కడ పిలిచారు మమ్మల్ని, రిసార్ట్ ఏంటి, మాకు అర్థం అవ్వలా. ఇది బేసికల్ గా వచ్చి హిల్లాక్ అని రిసార్ట్ థీమ్ బేస్డ్ వెంచర్ అండి ఇది. సో మీరు చూసారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్ గా, మీరు వచ్చేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది, లోపలికి వచ్చాక ఎలా ఉన్నింది. సో బేసికల్ గా ఇది వచ్చేసరికి దీని పేరు హిల్లాక్ అండి. మనం వెస్ట్ హైదరాబాద్ లో ఉన్నాము, మొమిన్పేట్ లో ఉన్నాము. మొమిన్పేట్ ఈస్ మెంట్ ఫర్ గ్రేటర్ కనెక్టివిటీ. దిస్ ఇస్ అన్ అనదర్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. శంకర్పల్లి, మెహతబ్ ఖాన్ గూడ, వికారాబాద్. సో మనం మొమిన్పేట్ కి రావాలి అంటే ముంబై హైవే మీద నుంచి అయినా ఇక్కడికి రావచ్చు, శంకర్పల్లి మీదుగా అయినా ఇక్కడికి రావచ్చు, వికారాబాద్ నుంచి అయినా రావచ్చు. సో మొమిన్పేట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ ద కనెక్టివిటీ. ఫస్ట్ థింగ్, కనెక్షన్ ఒక్కటి ఉంటే సరిపోదు కదండి, రోడ్లు ఒక్కటి ఉంటే సరిపోదు. సో ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే మనకు, అంటే మొమిన్పేట్ ఒక న్యూ హాట్ స్పాట్ డెస్టినేషన్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. రీజన్ వచ్చి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ మన గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ కి కొంత ల్యాండ్ అలొకేట్ చేసింది. ద సేమ్ వే ఎనకతల అనే ప్లేస్ మొమిన్పేట్ కి అతి దగ్గరగా ఉంటుంది. సో అక్కడ మనకు 1200 acres లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి అవసరమయ్యే రీసెర్చ్ సెక్టార్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో మనకు ప్రీవియస్ గవర్నమెంట్, BRS గవర్నమెంట్ ఉన్న టైంలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని అనౌన్స్ చేశారు. అక్కడ ఆల్రెడీ హుండైకి ల్యాండ్ అలొకేట్ చేశారు అండ్ వర్క్ కూడా జరుగుతోంది. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ గా రీసెర్చ్ ఓరియంటెడ్
అపోలో టైర్స్, చాలా కంపెనీస్ కి అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది మన ప్రాజెక్ట్ నుంచి? సో మనకు వచ్చేసరికి మనము మొమిన్పేట్ లో లొకేట్ అయి ఉన్నామండి. సో మనకు ఎన్కతల నుంచి మన సైట్ కి ఇట్ ఈస్ మోర్ దాన్ 14 కిలోమీటర్స్ ఉంటుంది, మేబీ 14+ కూడా ఉండొచ్చు. బట్ విచ్ ఈస్ అ వెరీ నియర్ బై డ్రైవ్. ఒక 20 minutes లో వీ కెన్ ఆ ఏరియా నుంచి మనం ఇక్కడికి వచ్చేయచ్చు, ఎన్కతల నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. సో అక్కడ 4 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది వన్స్ ఎవ్రీ కంపెనీ కమ్స్ ఇన్ టు లైవ్, ఇంక్లూడింగ్ బాష్, దేర్ ఆర్ సమ్ జర్మన్ కంపెనీస్ ఆల్సో. సో అక్కడ లైవ్లీహుడ్ ఇంప్రూవ్ అయితే ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, నవాబ్పేట్, ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా నేచర్ ఓరియంటెడ్ గా ఉంటాయి బికాస్ ఆఫ్ ద హిల్స్, అనంతగిరి హిల్స్ ఆర్ వాట్ ఎవర్. బట్ కొండలు గుట్టల వల్ల రేట్లు పెరగవండి, దట్ హెల్ప్స్ ఫర్ టూరిజం కి హెల్ప్ అవుతుంది. బట్ ఈ ప్రాజెక్ట్ కి ఎక్స్పెషల్లీ ఏంటి అంటే మేజర్ అడ్వాంటేజ్ మనం చెప్పుకోదగింది కనెక్టివిటీ. దిస్ ఇస్ అన్ అనదర్ న్యూ గోల్డెన్ ట్రయాంగిల్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ విచ్ ఈస్ కమింగ్ టు లైవ్. మేబీ నెక్స్ట్ 10 years లో మనము అక్కడ కంపెనీస్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అనౌన్స్మెంట్స్ అన్ని ప్రోగ్రెసివ్ గా అయ్యే కొద్దీ మనం వాటిని ఎస్టాబ్లిష్డ్ గా చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. సో మనకు ముంబై హైవేలో ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి వైపు అనౌన్స్ చేసింది, ఇట్ కమ్స్ అక్రాస్ మెహతబ్ ఖాన్ కూడా. అంటే మనం శంకర్పల్లి నుంచి వచ్చేటప్పుడు మెహతబ్ ఖాన్ కూడా దాటుకునే మనం ఈ ప్రాజెక్ట్ కి రావాలి. మెహతబ్ ఖాన్ కూడా మీదగా వచ్చి ఇట్ రన్స్ టువర్డ్స్ చేవెళ్ళ. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అన్నమాట. సో బడ్జెట్ వైజ్ ఆల్రెడీ డిటిసిపి లిమిట్స్ లో ఉన్నవన్నీ కూడా అప్పర్ ద ప్రైజ్ అయిపోయాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పీపుల్ మొమిన్పేట్ వరకు రీచ్ అయ్యారనమాట. సో దిస్ ఈస్ అన్ ఇట్ ఈస్ అ రిసార్ట్ బేస్డ్ వెంచర్ వేర్ యూ కెన్ సీ. ఇప్పుడు మనం కూర్చున్నది ఇస్ అ రెస్టారెంట్, ఇక్కడ ఫుడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది, కాటేజెస్ ఉంటాయి. ఇక్కడ సైజెస్ వచ్చి 605 square yards ఉంటాయి. అండ్ ఇది మొత్తం మోర్ దాన్ 400+ acres లో ఉంటుంది. ఇప్పుడు ఫేజెస్ వైజ్ డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఇస్ ఆల్రెడీ డెవలప్డ్. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనము కాటేజెస్ చూడొచ్చు. అండ్ ఎవరైతే ఇక్కడ ప్లాట్ కొన్నారో వాళ్ళు ఆల్రెడీ ఫార్మ్ హౌసెస్ బిల్డ్ చేసుకొని వాటిని వాళ్ళు ఉన్నప్పుడు ఉండొచ్చు, లేదా రెంటల్ కి కూడా దే ఆర్ అలౌవింగ్ ఇట్. సో విచ్ ఈస్ మెయింటైన్ కంప్లీట్లీ బై ద వెంచర్ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తారు దీన్ని. అండ్ లొకేషన్ వైజ్ తో పాటు ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి ప్రైస్ వైజ్ కూడా ఇది గుడ్ ఇన్ అప్రిసియేషన్ నెక్స్ట్ డౌన్ ద లైన్ 10 years లో. అంటే చాలా మంది అడుగుతారు ఏంటి అంటే 3 years లో ఎంత పెరుగుతుంది, 5 years లో ఎంత పెరుగుతుంది. 3 years 5 years లో పెరిగేటట్లు అంటే అక్కడ దేవుడు వచ్చి నిల్చున్నా పెరగదేమో. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కనెక్టెడ్. ఆ దేవుడిని రీచ్ అవడానికి కూడా సంథింగ్ హ్యాస్ టు గెట్ కనెక్టెడ్ కదా. అలా ఇక్కడ అంతా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందండి. అంతా అయిన తర్వాత డెఫినెట్ గా ఆల్రెడీ ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా మినిమం తీసుకుంటే 10,000 rupees per square yard నుంచే ఉన్నాయి. అంటే మొమిన్పేట్ సరౌండింగ్స్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో వెరాస్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఎట్ ఎ రేంజ్ ఆఫ్ 8,500 rupees రేంజ్ లో వీఆర్ డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ కంప్లీట్ ఒక కమ్యూనిటీ ఓరియంటెడ్ గా టీమ్ బేస్డ్ రిసార్ట్ కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్న ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడైతే అన్ని కూడా లైవ్ లో ఉన్నాయి. అసలు ఈ రిసార్ట్ లో ఒకవేళ ఎవరైనా వచ్చి ఉండాలనుకున్నా లేదా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఎమ్యూనిటీస్ పార్ట్ గా ఏమేమి వస్తున్నారు? సో ఇక్కడ బేసికల్ గా క్లబ్ హౌస్ ఉంది, ప్లే ఏరియాస్ ఉన్నాయి, వాలీబాల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ అండ్ కంపెనీ కాటేజెస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ ఇండివిడ్యువల్ ఫార్మ్ హౌసెస్ లోనూ ఉంది, కంపెనీ వెంచర్ రిలేటెడ్ గా కూడా ఫార్మ్ హౌస్ ఆపరేషనల్ గా ఉంది. ట్రెక్కింగ్ కి వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ ఇస్ సరౌండెడ్ విత్ లేక్ అండ్ హిల్స్. సో లేక్ కూడా మనకి ఏంటంటే ఫిషింగ్ అండ్ బోటింగ్ కూడా ఉంటుంది. అండ్ దే కెన్ ఎంజాయ్ థరోలీ. అండ్ ఆల్రెడీ ఫార్మింగ్ జరుగుతోంది. మనం కొన్ని వెజిటేబుల్స్ అంటే ఇక్కడ ఫుడ్ కావాల్సినవన్నీ కూడా మనం ఇక్కడే పండిస్తున్నాము. సో వెజిటేబుల్స్ ఇవన్నీ పిల్లలతో వస్తే దే కెన్ ఎంజాయ్ ద ఫార్మింగ్, ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ దే కమ్ హియర్ దే కెన్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఒక లైవ్లీహుడ్ అట్మాస్ఫియర్, నేచర్ రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మెజారిటీ ఆఫ్ ద క్రైటీరియా మీరు తీసుకోవాల్సింది లొకేషన్ ఒకటి అండ్ కనెక్టివిటీ అడ్వాంటేజెస్. అండ్ ఆల్రెడీ ఇది డెవలప్డ్ గా ఉంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎ గ్రేటర్ వే టు రీసేల్ ఇట్. ఓకే, యా. సో వ్యూవర్స్, ఇదండి హిలాక్ విషయాలన్నీ కూడాను. సో ఇప్పుడు క్లయింట్ అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్, మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ముందు మీకు లొకేషన్ అడ్వాంటేజెస్ అర్థం చేసుకోండి, దెన్
come to the investment in this project. First place అర్థం చేసుకోండి. It's not like మనం దీని amenities ఒక్కటే కాదు, as mentioned దీని ఇన్ఫ్రా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Then if you like all the advantages, then buy in this. అంటే ఇప్పుడు మీరు ఈ ఫార్మ్ ప్రాజెక్ట్స్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు అని అంటే ఖచ్చితంగా మంచి హోంవర్క్ రీసెర్చ్ చేసే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు మిమ్మల్ని నేను కలిసినప్పుడు కూడా మీ ప్రయారిటీ ఫస్ట్ కస్టమర్ కదా. సో ఆ ప్రయారిటీ బేస్ మీద ఈ ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేశారు అని అంటే నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా ఇది 100% జెన్యూన్ గా, లీగల్ గా, టెక్నికల్ గా కరెక్ట్ ఉంటేనే శ్రవంతి గారు తీసుకుంటారు అన్నది నేను బిలీవ్ చేస్తున్నాను. ఐ హోప్ ద సేమ్ థింగ్ గోస్. 100% డాక్యుమెంట్ అయితే చేతిలో పెడతాము. రీసేల్ సపోర్ట్ కూడా మేము 100% క్లయింట్ కి ఇవ్వడానికి 100% మేము ఎఫర్ట్స్ ఇస్తాము. అండ్ వాట్ ఎవర్ ద వే దే ఆర్ ఇన్వెస్టింగ్ విత్ us, విల్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్ విత్ us. సో వ్యూవర్స్, మీరేమన్నా సరే ఈ ప్రాజెక్ట్ లో ఇది రిసార్ట్ బేస్డ్ ఫార్మ్ ప్లాట్స్ 605 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఫర్దర్ గా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా లేదా సైట్ విజిట్ చేస్తా అంటే కనుక శ్రవంతి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.